మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన సూపర్ బజారు అంచెలంచెలుగా ఎదిగి సుమారు 16 కోట్ల వ్యాపారం జరుగుతా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికిప్పుడు మన సూపర్ బజారు ఈ సంవత్సరం అంటే 23-24 సంవత్సరానికి మనం వ్యాపారం చేసినటువంటి లెక్కల గురించి తీసుకున్న తర్వాత మనకు మంచి వ్యాపారం జరిగి మంచి లాభాలు రావటం జరిగింది. ఈ లాభాలని ఒక విధంగా మనం పంచిపెట్టేదానికి కాదు, ఇక్కడ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ మెంబర్స్కి కానీ ఇప్పటివరకే మనకు 2% నుంచి 3% వాళ్ళు కొనుగోలు స్తోమత బట్టి అంటే అమౌంట్ బట్టి 4% కూడా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు తీసుకొని పోయినటువంటి ఫంక్షన్లో మిగిలిపోయినటువంటి వాడని వస్తువులను కూడా మళ్ళా సూపర్ బజారు వాపస్ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన డిస్కౌంట్ని మళ్ళా పట్టుకొని వాళ్ళకు అమౌంట్ కూడా తిరిగి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము జరుపుకుంటూ పోవటం వల్ల మన వ్యాపారం అంచెలంచెలుగా కూడా బాగా ఎదిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీన్ని అనుసరించుకొని ఈ సంవత్సరంలో లాభాలు ఆర్జించిన దానివల్ల మనము 1/3/24 నుంచి 31/3/24 వరకు అంటే ఈ 31 దినాలు కూడా మనము కన్జ్యూమర్లకి కొనుగోలు చేసినటువంటి రేటుతోనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, కాస్మాటిక్స్ కానీ, రైస్ కానీ, క్లాత్ కానీ ఏ వస్తువు అయినా సరే జనతా బజార్లో వాళ్ళు కొనుగోలు చేస్తే మనం కొనుగోలు చేసిన రేటుకే వాళ్ళకు అమ్మకం జరిగే విధంగా ఈరోజు మనం నిర్ణయించుకోవటం జరిగింది. ఇది రేపు తెల్లారి నుంచి కూడా అమల్లోకి వస్తుంది. ఇది అంతేకాకుండా మనం గతంలో ఆదివారం పూట గవర్నమెంట్ హాలిడేస్లో కూడా మనం లీవులు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా తీసుకోబోవటం ఒక విధంగాను, మనం కన్జ్యూమర్లకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నెలలో వచ్చే 4 ఆదివారాలు కూడా మనం జనతా బజారు తెరిచుంచి వాళ్లకు నిత్యావసర వస్తువులు అయితేనేమి అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో ఆ వస్తువులన్నీ కూడా మన కొనుగోలు రేటుకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపటి నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్ మారిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ మారిపోయి రేపటి నుంచి బిల్లింగ్లోనే వాళ్ళకి మనం కొనుగోలు చేసినటువంటి రేటుతో వస్తుంది. కాబట్టి వినియోగదారులే కానీ అదేవిధంగా శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనతా బజార్ని సందర్శించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని మీ గుండా వాళ్ళకి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని రోజులు పంపిస్తాను? ఇంకా 31 రోజు చెప్పి ఇది బజార్ గురించి. గతంలో కొంతమంది జనతా బజార్ గురించి విమర్శలు జరగటం జరిగింది. ఏమంటే నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తూ ఉన్నానని చెప్పానా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తూ ఉందని మనం ఎక్కడక్కడ మాట్లాడలే. ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్లు వ్యాపారం ఇన్నేళ్ళు ఏమైపోయింది అని చెప్పే విమర్శలకు తావుతీస్తూ ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు పారదర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా 1/4 నుంచి 31/3 వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా కూడా పారదర్శకంగా ప్రజలకు ఇచ్చి దాన్ని అప్రూవ్ చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉండేది. ఈ యొక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అని చెప్పేదానికి కూడా నేను గర్విస్తూ ఉన్నా. ఎందుకంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు. ఈ కాలంలో సంచులు అనేదే తయారు కావటం లేదు. ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది. ఆ ప్లాస్టిక్ సంచులు అయితేనేమి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనేమి అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఈ సూపర్ బజార్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరికీ తెలుసు.
కానీ ఎవరైతే దీని గురించి విమర్శిస్తూ ఉన్నారంటే ఏదో మనం 300 రూపాయలు కట్టినాం, మనకు ఒక మెంబర్షిప్ ఉంది, మనం దానిలో ఆ సూపర్ బజార్కి పోయలేదు, ఆ సూపర్ బజార్లో మనము పర్చేస్ చేసేయలేదు, ఏదో మనకుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడాలా, లేకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలా అనే ఒక ఉద్దేశంతో మాట్లాడేది చాలా తప్పు. ఏమి కావాలన్నా కూడా ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా ఇక్కడ పారదర్శకంగా అన్ని లెక్కలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు, దానిలో తప్పే లేదు. కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉండే యొక్క సూపర్ మార్కెట్ని విమర్శించటం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. నేనేం దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే చూసుకోవచ్చు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు సంచి ఏమిట్లో వస్తుంది? బియ్యానికి సంచి రాదు, షుగర్కు సంచి రాదు, ఏ వస్తువులు మనం కొనుగోలు చేసినా కూడా దానికి సంచులు రావు, అన్నిటికీ ప్లాస్టిక్ సంచులు వస్తాయి. వచ్చే సంచుల్ని ఎవరైతే మన దగ్గర బల్క్ ఆర్డర్లు తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకంతా దానిలోనే కడతా ఉన్నాం, వాళ్ళకి ఇచ్చేస్తాం. దానికి మనం ఛార్జీలు కూడా తీసుకోవటం లేదు. సపోజ్ వాళ్ళు వాపస్ తెచ్చిస్తే ఇక్కడ సంచి లేకుండా తెచ్చిచ్చినా మనం తీసుకుంటా ఉన్నాం. అది మన యొక్క సూపర్ బజార్ యొక్క ఉద్దేశం కానీ పద్ధతి కానీ అది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీకేమన్నా ఉంటే డైరెక్ట్గా ప్రతి సంవత్సరం కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం, జనరల్ బాడీ మీటింగ్ ఆహ్వానిస్తూ ఉన్నాం, నోటీస్ బోర్డులో వేస్తూ ఉన్నాం. మీరు రావచ్చు, మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు. ఊరికే ఏదో మెంబర్షిప్ నాకు కూడా ఉంది, నేను 300 కట్టినా, 3 ఏళ్ళకి ఏదో సూపర్ బజార్ వాళ్ళకి వెండికి బేగ ఇస్తారు కాయను, దాని జేబులో పెట్టుకుంటాం, మనం మాట్లాడుతూ ఉంటే అది ప్రయోజనం లేనిది. ఎవరో తీసుకుంటా ఉన్నారు, ఎక్కడో లాభాలు వస్తూ ఉన్నాయి, ఎవరో అనిపిస్తూ ఉన్నారు. అది కాదు కావాల్సింది. ఎవరైతే మెంబర్గా ఉన్నారు, ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే దీని అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు, వాళ్ళు సరుకులు తీస్తూ ఉన్నారు అనే ఒక యోచించండి. దీనికి వాళ్ళ మనసుకే నేను వదిలేస్తూ ఉన్నా. మాట్లాడేవాళ్ళు ఇక్కడ కొంటున్నారా, లాభాలు ఇస్తున్నారా ఈ సూపర్ బజార్కి? ఆ లాభాలని మళ్ళా డివిడెంట్ రూపంలో మెంబర్స్ తీసుకుంటా ఉన్నారా అనేది యోచన చేయాలి. ఏదో మనక్కడ మీడియా మీద కూర్చోన్నాం, మనం కూడా మాట్లాడతాం, మన ఫోటో దానిలో వస్తుంది అనుకుంటే అది జనాలు కూడా దాన్ని హర్షించరు. ఎందుకురా అంటే ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక వీడియో చూసినప్పుడు మనం మాట్లాడేది కానీ, మనం చేసేది కానీ, మనం ఎవరి గురించి విమర్శిస్తాము అనేది కానీ మనం తెలుసుకుంటే